జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ప్రత్యామ్నాయంగా కొత్త హైడ్రా వ్యవస్థ ఉనికిలోకి రానున్నది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులతో పాటు నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమంగా నిలిచిన నిర్మాణాలను కూల్చివేయడం, అక్రమాలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొచ్చిన ఫ్లెక్సీలు, హోర్డింగులను తీసేయడం ఇవంటివి ఇప్పుడు హైడ్రా చేపట్టనున్నది. హైదరాబాద్ సిటీ మొదలు ఔటర్ రింగ్ రోడ్డు వరకు సుమారు 2000 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతమంతా దీని పరిధిలోకి రానున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీస్, సిటీ పోలీస్, విజిలెన్స్, విద్యుత్ తదితర పలు విభాగాల సమన్వయంతో ఈ కొత్త వ్యవస్థ పనిచేయనున్నది. హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు, వారికి మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా హైడ్రా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించిన సీఎం దీని ఫంక్షనింగ్, నిర్వహణ వ్యవస్థ, సిబ్బంది సంఖ్య, విధివిధానాలు తదితరాలపై లోతుగా అధ్యయనం చేసి ముసాయిదా నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను జారీ చేశారు. శుక్రవారం సచివాలయాల వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవస్థకు సంబంధించి అనేక అంశాలను వివరించి భవిష్యత్తులో ఎలా పనిచేయనున్నదో దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ మొదలు విద్యుత్ శాఖ వరకు అనేక విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసేలా ఉండాలని నొక్కి చెప్పారు. ఇప్పుడున్న ఈవీడీఎం విభాగాన్ని దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని వివరించారు. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. హైడ్రా విభాగంలో ఏ అధికారులు ఉండాలి, ఎంతమంది సిబ్బంది ఉండాలి, ఏ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద తీసుకోవాలి, ఎక్కడెక్కడ జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు నిత్యం కనెక్టివిటీలో ఉండేందుకు అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాల్సి ఉంటుందని, ఆ పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు. హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని అవసరాన్ని బట్టి పరిశీలించాలని, ఈ నెల చివరిలో జరిగే అసెంబ్లీ సెషన్లో ముసాయిదా తయారు కావాలని సీఎం ఆఫీసర్లకు ఆదేశించారు. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమాలను తొలగించడం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగులు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సప్లై తదితర అంశాలపై హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగింత ఉంటుందని సీఎం క్లారిటీ ఇచ్చారు. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య నిత్యం సమన్వయం ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో కనిపిస్తున్న అనధికార హోర్డింగ్లు, ఫ్లెక్సీలు తొలగింపుతో పాటు జరిమానా వసూలు బాధ్యతను హైడ్రాకు బదిలీ చేయనున్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.